హాయ్ అండి, అందరికీ హ్యాపీ శ్రీరామనవమి. అందరికీ మీరు ఎలా జరుపుకుంటున్నారు మీ ఇంట్లో శ్రీరామనవమి? మా శ్రీరామనవమి కూడా చూసేయండి. సో ఇప్పుడైతే నేను స్నానం అది చేసుకొని ఇంకా రెడీ అయ్యి బయట ముగ్గులు అవి పెట్టేసుకున్నాను. అన్నీ పెట్టేసుకొని ఫస్ట్ ఇంట్లో అయితే దీపం పెట్టుకుంటున్నానండి. అదే ఇంట్లో దేవుడి దగ్గర దీపం పెట్టుకుంటున్నా. పెద్దగా ఏం చేసుకోము, సెలబ్రేట్ చేసుకోము. శ్రీరామనవమి అంటే టెంపుల్కి వెళ్తాం, అక్కడ కళ్యాణం అది చూస్తాం, అంతవరకే. ఇప్పుడైతే నేను దీపం పెట్టేశాను. దీపం పెట్టేసుకొని ఇంట్లో నార్మల్గానే దీపం అది పెట్టుకొని హారతి ఇచ్చేసి అన్నీ రెడీ అయిన తర్వాత మా పిల్లల్ని ఇద్దరిని స్నానం చేయించి వాళ్ళని రెడీ చేసి గుడికి వెళ్దాం అనుకుంటున్నానండి నేను. సో ఇక్కడైతే నా పూజ కంప్లీట్ అయిపోయిందండి. ఇంట్లో పెద్దగా ఏముండవు, నార్మల్గానే ఈ రెంటెడ్ హౌస్లో ఎందుకంటే అన్నీ పెట్టుకోవాలని నేనైతే ఏమి ఎక్కువగా కొనుక్కోనండి. నార్మల్గా కొన్ని విగ్రహాలు అంతవరకే. ఇదిగోండి చూసండి, ఇదే మా దేవుడు రూము. దేవుడు రూమ్ అంటే అది దేవుడు అంతే. నా ఇంట్లో పూజ అయినాక ఇంకా బయటనే మా ఇంటి దగ్గర తులసం పెట్టుంటాను. అక్కడ తులసం దగ్గర కూడా కొంచెం దీపం అది వెలిగించుకున్నానండి. ఇప్పుడైతే నా పూజ అయిపోయింది. నేను కూడా రెడీ అవుదామనే లోపు మా పిల్లల్ని రెడీ చేశాను. రెడీ చేస్తే వాళ్ళిద్దరు ఇట్లా ఆడుకుంటున్నారు. ఇంకా వాళ్ళు ఆడుతున్నంత లోపల నేను కూడా రెడీ అయిపోయాను టెంపుల్కి వెళ్ళడానికి. మా చిన్నోడు చూడండి ఇక్కడ ఎట్లా చూస్తుండో. ఇప్పుడైతే ఇంకా గుడికి రెడీ అవుతున్నాం. సో ఇప్పుడైతే ఇంకా మేము టెంపుల్కి స్టార్ట్ అయిపోయామండి. నేను, మా అత్తమ్మ, మా పిల్లలు వెళ్తున్నాము. కొంచెం ముందుకు వెళ్ళేసరికి మా హస్బెండ్ కూడా కలిసారు. ఇంకా అందరం కలిసి టెంపుల్కి అయితే వెళ్ళాము. అయితే నేను కొబ్బరికాయ అవి తీసుకుంటున్నానండి. లోపలైతే చాలా రష్ ఉంది. ఇక్కడైతే పానకాలు ఇస్తున్నారు. మేమైతే లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఇదిగోండి, ఇక్కడ స్టార్టింగ్లో అయితే నాగదేవతలు ఉంటుంది విగ్రహాలు. నెక్స్ట్ మర్రి చెట్టు, రావి చెట్టు, మర్రి చెట్టు కలిపి ఉంటాయి. అక్కడైతే ఫస్ట్ దండం పెట్టుకున్నాము మా అత్తమ్మ నేను. అక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే ఇంకా అక్కడ కూడా ఒక శివలింగం ఉంటుంది చిన్నగా. అక్కడనే కొబ్బరికాయలు కొడతారు మోస్ట్లీ అందరూ. లోపల కేవలం దర్శనానికి వెళ్ళాలంతే. బయటని కొబ్బరికాయలు కొట్టడం అన్నీ చేయడం. మేమైతే ఇక్కడ దండం పెట్టేసుకొని ఇంకా లోపల దర్శనానికి వెళ్తున్నామండి. ఇప్పుడైతే మా దర్శనం కూడా అయిపోయింది. కానీ లోపల దేవుడికి అయితే తీయలేదండి వీడియో. ఏమన్నా అంటారేమో అని తీసుకోలేదు. మా చిన్నోడు చూడండి ఎలా తిరుక్కుంటున్నాడో. వాడు అక్కడ ఇంకా వాడికి పెద్ద ప్లేస్ ఉండి జనాలు ఎక్కువ ఉంటే చాలు, ఇంకా వాడంతటా వాడు తిరుగుతూనే ఉంటాడు. ఇక్కడ వాళ్ళ అన్నకి బొట్లు అయితే తీసి పెడుతుండు. వాడు పెట్టుకుంటున్నాడు అండ్ వాళ్ళ అన్నకి కూడా పెడుతున్నాడు. చిట్టు ఇప్పుడు మరి కాసేపట్లో కళ్యాణం స్టార్ట్ అవుద్దండి. అందుకే అందరు ఇంకా కూర్చున్నారు జనాలు అందరూ. ఇక మా చిన్నోడు ఇక్కడ వచ్చి వాళ్ళ అమ్మకి బొట్టు పెడుతున్నాడు. తర్వాత వాళ్ళ నాన్న కూడా బొట్టు వాళ్ళ నాన్నమ్మ డబ్బులు ఇవ్వగానే వేయడానికి వెళ్ళాడు హుండీలో. ఇగో వాళ్ళ అన్న ఎత్తుకొని వేయించడనేసి ఏడుస్తున్నాడు. వాడికి డబ్బులు ఇవ్వలేదని చెప్పి, వాడి చేత్తో వేయలేదని ఏడుపు స్టార్ట్ చేశాడు ఇక్కడ. ఇప్పుడైతే కళ్యాణం స్టార్ట్ అయిందండి. పంతులు అందరు వచ్చి కూర్చున్నారు. మావాడు మాత్రం ఏడుపు ఆపట్లేడు. అందుకనే మా అత్తమ్మ ఇలా బయటికి తీసుకొచ్చింది. మళ్ళీ గంటది కొట్టిస్తుంది అండ్ డైవర్ట్ చేసింది ఏడుపు నుంచి. అయినా కూడా వాడు ఏడుపు ఆగలేదు.
అన్ని గుళ్ళ దగ్గరికి వెళ్తున్నాడు, దండం పెడుతున్నాడు, మొక్కుతున్నాడు, బొట్లు పెడుతున్నాడు. ప్రతిసారి బొట్టు పెడతానని అంటున్నాడు. గుళ్ళో ఉన్నంతసేపు బొట్లు పెడతానే ఉన్నాడు. ఇక్కడైతే కళ్యాణం స్టార్ట్ అయింది, జరుగుతుంది. మా వాడు ఏడు పాపట్లేడు, అందరు కూర్చున్నా, నేను ఉందాం అనుకున్నా కానీ ఉండలేకపోయాను. మేమైతే ఇంటికి వచ్చి మళ్ళీ మా హస్బెండ్, నేను, మా పిల్లలు కలిసి వేరే టెంపుల్కి అయితే వెళ్ళాము. అక్కడ కూడా కళ్యాణం అవుతుంది. అక్కడ జనాలు ఉండరంటే అక్కడికి వెళ్ళాము. ఇక్కడ రాగానే చూడండి ఆవులు ఉన్నాయి, చాలా బాగా అనిపించింది. ఇది అంటే ఇక్కడికి రాగానే ఫస్ట్ ప్రశాంతంగా ఉంటుందండి, చెట్లు, ఆవులు అన్నింటినీ చూసి. మా వాడు చూడండి ఎట్లా ఆడుతున్నాడు ఆవుతో. మేము వచ్చేసరికి ఆల్రెడీ ఇక్కడ కళ్యాణం అయిపోయింది. అలాగా వీడియో అయితే తీస్తున్నాను చిన్నగా. ఆ రాముల వారు చూడండి ఎంత అందంగా ఉన్నారో. రాముల వారు, సీతమ్మ తల్లి, లక్ష్మణులు చూడండి ఎంత బాగున్నారో. ఈ ఇయర్ అయితే కళ్యాణం చూడలేకపోయాను మా చిన్నోడు వల్ల. వాడైతే ఏడుస్తూనే ఉన్నాడు. ఇక్కడైతే కళ్యాణం అయింది, కాసేపు అక్కడ కూర్చున్నాం. ఇక్కడైతే కళ్యాణం జరిగినాక భోజనాలు పెడతారండి, అందుకోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ మా ఆయనది బొట్టు మా చిన్నోడు తుడిపేశాడు, అది నేను క్లీన్ చేస్తున్నా. అందరూ వెయిట్ చేస్తుంటే ఇగో మావాడు చూడండి ఉయ్యాలు ఊగుతున్నాడు ఓడలతోని. మేము కూడా చిన్నప్పుడు ఇట్లానే ఎక్కువగా ఊగేవాళ్ళమండి. ఇప్పుడు మళ్ళీ అలా ఊగలన్నా ఊగలేం కదా. ఇగో మా చిన్నోడైతే ఆడుకుంటున్నాడు. వాళ్ళన్న ఓళ్ళు ఊగుతుంటే వీడి పని వీడిది. అందరూ పరిగెడుతున్నారు, వీడొక్కడే నడుస్తూ ఉన్నాడు. ఎవరు తోసేస్తారా అని భయం వేస్తుంది. వీడు మాత్రం ఆగట్లేడు. ఇంక ఇప్పుడైతే భోజనాలు స్టార్ట్ అయిపోయండి. అందరూ లైన్లో వెయిట్ చేస్తున్నారు, కొంతమంది తింటున్నారు. మేము కూడా కొంచెం ప్రసాదం తిన్నాము. తినేసి ఇంకా ఇంటికి వెళ్దామని చెప్పి ప్రశాంతంగా కూర్చొని మంచిగా తిన్నాము. ఈ వాతావరణం అయితే చాలా బాగుందండి, మంచిగా చెట్ల మధ్యలో ఒక పల్లెటూరులో ఉన్నలాగా ఉంది. ఇప్పుడైతే మేము ఇంటికి అయితే బయలుదేరుతున్నాము. బాయ్ చిట్టు, బాయ్ చిట్టు, బాయ్ చిట్టు, బాయ్ బాయ్. మా శ్రీరామనవమి అయితే ఇలా జరిగిందండి. మీరు ఎలా చేసుకున్నారో కమెంట్ చేయండి. అలాగే మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. వన్స్ అగైన్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు.